తమ్ముడు ఎవర్రా పిల్ల మనవాడితో కారులో దిగింది? అదే అర్థం కావట్లేదక్క. మనోడు ఆ పిల్లని దూతున్నాడా, ఆ పిల్ల మనోడిని దూతుందా అని. ఏదేమైనా ఆ కారు ఆ పిల్లదైతే ఎవరినెవరు దువ్వినా పర్వాలేదు. ఒరే అల్లుడు. అమ్మా నేనురా. సంజన కమ్. వచ్చాను చెప్పండి మావయ్య. ఎప్పుడు వస్తే ఎట్లే గానీ అమ్మాయి ఎవరు బాబు? మా ఎండి గారు అమ్మాయి సంజన, మా అమ్మ మావయ్య. నమస్కారం అండి. నాకొద్దమ్మా నాకొద్దు. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక్క రోజైనా దండం పెట్టేవరా వేదవా? అది సరే గానీ ఒక్క సంగతి చెప్పమ్మా, ఆ కారు మందేనా కాదా? ఏంటి మావయ్య, మా ఎండి గారు కూతురు అని చెప్పాను కదా, ఇలాంటి 10 కార్లు ఉన్నాయి వాళ్ళకి. 10 కార్లే అంటే కనీసం 3 బంగళాలు ఉండాలి. అమ్మా మీ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళందరినీ ఇంటింటికి ఇలాగే దిగబెడతావా? లేదండి, తనంటే నాకు క్లోజ్ కాబట్టి. చాలా సంతోషం అమ్మా. ఎంతమంది సంతానం? ఒక్కరితే కూతురునండి. నువ్వు ఒక్కదానివేనా? ఒక్కతే కూతురంటారా తమ్ముడు? మనకు బ్యాడ్ టైం పోతున్నట్టుంది. మీరు ఇంకో 4-5 రోజులు ఇక్కడే ఉంటారు కదండి. అయ్యయ్యో ఇదేదో చూసుకునే వెళ్తామమ్మా. అయితే రేపు కలుస్తానండి, వెళ్ళొస్తాను. అయ్యయ్యో నమస్తే. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి, నేను కారు దగ్గరికి వస్తాను. ఎంత వినయం, నేను ఎక్కడా చూడలేదురా తమ్ముడు. అదేనే కలిసి వచ్చే కాలం వస్తే కారులో వచ్చే కోళ్ళు వస్తుందని తొందరగా తలిపి కడుపు ఆగిపోతుంది ఆకలి. క్యాష్ పార్టీ. ఇదిగో నా మాట విని పెళ్లి పెటాకులు వద్దు, ఇలా హాయిగా ఉండండి. చూస్తున్నారుగా నేను చేసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నానో. ఓ సుఖం లేదు పాడు లేదు. నా క్లాస్మేట్ ఒకటి మిలిటరీలో జాయిన్ అయిపోయింది. నేను అలా పోయినా బాగుండేది. మిలిటరీలో అమ్మాయా? ఎంచక్కా మగవేషం వేసుకుంది, అటు ఇటు పరిగెత్తింది, గెంతింది, దూకింది, అంతే సెలెక్ట్ అయిపోయింది. జాయిన్ చేసుకున్నారా? 6 ఏళ్లు హాయిగా బోర్డర్లో ఉంది మగాళ్ళ. డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు మిగతా వాళ్ళకి తెలీదు? తెలిస్తే మాత్రం ఇక్కడ ఆడపిల్ల ఉందని ఎవడు మాత్రం చెప్తాడు? నిజమా? అమ్మా 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 దాని మాటలు వినొద్దు, అన్ని అబద్ధాలే. అవి నమ్మి అనవసరంగా మిలిటరీలో జాయిన్ అవ్వకండి. ఏమిటి నావి అబద్ధాలా? అబద్ధాలు కాకపోతే నిజాలా? వెళ్ళవే, వెళ్ళి మిలిటరీలో జాయిన్ అవ్వు. అదే నాకు చెప్పింది. చెబుతుంది ఎందుకు చెప్పదు? ఆ మహాతల్లి అక్కడ ఏం చేస్తోందో. ఏంటే? నేను అతన్ని చూశాను. ఎక్కడా? మాట్లాడాను కూడా. ఏం మాట్లాడా? నేనే అతన్ని గుర్తుపట్టి మీరు సుబ్రహ్మణ్యం కదా అని అడిగాను. అతను ఆశ్చర్యపోయాడు. మీరెవరు అని అడిగాడు. నేను నవ్వేసి వచ్చేసాను. ఎందుకు అలా చేసావు? ఆయన ఏమన్నా అనుకుంటే? ఏంటి అనుకునేది? అక్కడ హాస్టల్ ముందు సైడ్ కొడుతున్నాడు. ఆయన అలాంటి వారు కాదే. బాగున్నారా? కూల్ షర్ట్, నీట్ టక్, వైట్ గ్లాసెస్, ఫోటోల కంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్. ఏమయ్యా ఆఫీసుకు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండకల్లా. ఆఫీసుకు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో ఆ సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్?